హాయ్ గాయ్స్, కేరళలోని పయ్యన్నూరులో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అదే కవాయి బ్యాక్ వాటర్స్. నార్త్ కేరళలో బెస్ట్ బ్యాక్ వాటర్ ఇది. నార్త్ కేరళలో చాలా పెద్ద బ్యాక్ వాటర్. కవాయి బ్యాక్ వాటర్స్ థర్డ్ లార్జెస్ట్ బ్యాక్ వాటర్స్లో ఇది ఒకటి. పయ్యన్నూర్ టౌన్ నుంచి కవాయి ఐస్లాండ్ 10 minutes డిస్టెన్స్లో ఉంది. పయ్యన్నూర్ రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 3 కిలోమీటర్ దూరంలో ఉంది. కన్నూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 62 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. కవాయి బ్యాక్ వాటర్స్ నార్త్ కేరళలో అతిపెద్ద వెట్లాండ్. ఇది సుమారు 37 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ బ్యాక్ వాటర్ ఐస్లాండ్ ప్రవాహాలు కవాయి నది యొక్క నెట్వర్క్తో రూపొందించబడ్డాయి. బ్యూటిఫుల్ సీనరీ మనం చూడవచ్చు. నార్త్ కేరళలో అంతగా తెలియని ఈ లేక్ కవాయి నది, దానికి 4 ఉపనదులు ఉన్నాయి. అవి కంకోల్, వన్నతిచల్, కుప్పితోడు, కునియన్. ఈ కవాయి లేక్ నార్త్ సైడ్ వలియా పరంబా బ్యాక్ వాటర్ అని కూడా పిలుస్తారు. ఈ ద్వీపంలో 10,000 జనాభా ఉన్నారు. ద్వీపం యొక్క ప్రధాన ఆదాయం వనరు వ్యవసాయం అండ్ చేపలు పట్టడం. కవాయి బ్యాక్ వాటర్ అందాలను చూడడానికి ఎక్కడెక్కడి నుంచో ట్రావెల్ చేసి కయాకింగ్కి వస్తారు. ఇక్కడ హట్స్ అంతా చూశారు కదా, హట్స్, ఈ కోకోనట్ ట్రీస్ చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ చాలా పెద్ద బోటింగ్ ఉంది. గవర్నమెంట్ సర్వీస్. జస్ట్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు అంతే. బట్ అది 11 o'clockకి 2 o'clockకి మాత్రమే పర్ డేకి సర్వీసెస్ అవైలబుల్లో ఉంటుంది. మేము 11 o'clockకి మిస్ అయ్యాం, అందువల్ల ఇంకా ఎక్కలేకపోయాం. ఆ బోటింగ్లో లోపలే ఛార్జ్ చేస్తారంట. మేము బయట ఎక్కడైనా టికెట్ తీసుకోవాలేమో అని చెప్పి లేట్ చేసాము. చూస్తే మిస్ అయిపోయింది. మేము వచ్చేపాటికి ఆ బోట్ వెళ్ళిపోయింది. చాలాసేపు వెయిట్ చేసాము. ఆ పెద్ద బోట్ మళ్ళీ రిటర్న్ వస్తుందేమో ఎక్కుదామని. ఈ మ్యాంగ్రూవ్ బోటింగ్ ఎక్కువగా రన్నింగ్లో ఉంది. ఈ మ్యాంగ్రూవ్ బోటింగ్లో వెళ్ళి అక్కడ ఐస్లాండ్ దగ్గర కాలువ నీరు ఉంటుంది కదా, బ్యాక్ వాటర్స్, అక్కడ వదిలేస్తారు. మనం చాలాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. బ్యాక్ వాటర్ను మెయిన్ భూభాగానికి బ్రిడ్జ్ ద్వారా కనెక్ట్ చేశారు. కవిల్ పట్టణం వద్ద ఉన్న హార్బర్ గతంలో సుగంధ ద్రవ్యాలు, రత్నాల వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. కన్నూరులోని మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వద్ద టూరిస్టులను మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బ్యాక్ వాటర్ వెంట బురద మార్గాల ద్వారా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ గ్రోత్లోకి తీసుకెళ్తారు. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లోపల మెస్మరైజ్ చేసే కాలిబాటను కలిగి ఉంది. టూరిస్టులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్ గురించి తెలుసుకోవచ్చు. టూరిస్టులు ఇక్కడ ప్లాంట్స్ నాటడంలో కూడా పాల్గొనవచ్చు. ఒక ట్రిప్కి స్పీడ్ బోటింగ్లో 800 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బోట్లో 7 members అలో చేస్తారు. అందువల్ల ఇద్దరికి ఏం వెళ్తాం ట్రిప్ అని చెప్పి మేము వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నాము. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బీచ్ దగ్గర వదిలేస్తారు. ఆ బ్యాక్ వాటర్ దగ్గర ఒక 1/2 hour తర్వాత తిరిగి రిటర్న్ తీసుకొస్తారు. మేమైతే స్పీడ్ బోట్ రైడింగ్కి వెళ్ళాము. అక్కడ కవాయి ఐస్లాండ్ అండ్ బ్యాక్ వాటర్స్ని ఎక్స్ప్లోర్ చేశాము. ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంతా చెట్లతో చాలా బాగుంది. కవాయి ద్వీపం వద్ద తక్కువ అలల వద్ద